నల్గొండ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున చారిత్రక సంపద కనుమరుగవుతోంది. ఒక మహానగరం శిథిలాల రూపంలో మిగిలింది. 3000 ఏళ్ల చరిత్రను ఒడిసి పట్టుకున్న ప్రాంతం మధ్యయుగం దాకా నాగరికతకు నిలయంగా నిలిచిందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న ఈ వారసత్వాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో కృష్ణా జీవనదిగా ఇక్కడి ప్రజలకు నీరు, ఆహారం, జీవనోపాధి అన్నింటినీ అందించింది. ఈ నదీ తీరంలో వందలాది బృహత్శిలా సమాధులు కనిపిస్తున్నాయి. 4 భారీ నిలువురాళ్లతో నిర్మించి పైభాగంలో చదునైన కప్పురాయి ఉంచిన ఈ సమాధులు ఇనుప యుగానికి చెందిన వీరుల జ్ఞాపక చిహ్నాలుగా చెబుతున్నారు చరిత్రకారులు. అందుకే ఈ ప్రాంతానికి వీరులపాడు, వీరప్పగూడెం అనే పేర్లు వచ్చాయని చెబుతున్నారు. మా ఊరు పక్కన అది కొత్తపల్లి శివారు అయితే వెనకట ఇది గత్తర అని వచ్చేది. గత్తర వస్తే అమ్మమ్మ వారి ఊర్లోకి వెళ్ళిపోయారు అందరూ. గత్తర వచ్చేది. ఆ గత్తర రావడం వల్ల మొత్తం ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది మొత్తం ఉన్న శిథిలాలు మొత్తం పడగబడిపోయినాయి. ఆ పడగలు మొత్తం ఇప్పటికీ ఉన్నాయి శిథిలాలు. ఇప్పుడు ఈ వెనకబడిపోయినాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. శివుని గుడి ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి, ముత్యాలమ్మ తల్లి ఉంది, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. స్థానికంగా బంజరు రాళ్లు, పల్నాడు రాళ్లు లభిస్తూ ఉండటంతో ఇక్కడ సుమారు 50 ఏళ్ల క్రితం సిమెంట్ పరిశ్రమ ఏర్పాటైంది. ఆ తర్వాత స్థానికుల వినియోగం, గుప్త నిధుల కోసం జరిగిన విధ్వంసం కారణంగా వందలాది బృహత్శిలా సమాధులు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు అతి కొద్ది సమాధులే మిగిలి ఉన్నాయి. పర్యవేక్షణ లోపంతో మిగిలినవి కూడా త్వరలో పూర్తిగా అంతరించిపోవచ్చు అంటున్నారు స్థానికులు. కృష్ణా నది పక్కన కొత్తపల్లిపాడు. ఇది కొత్తపల్లిపాడు అనేది పెద్ద చరిత్ర అంటారు. వెనకటి నుంచి మొత్తం పురాకాల గుళ్ళు ఉండే, మొత్తం తోమటం, ఎక్కడెక్కడ వచ్చి మొత్తం ఇది చేయటం అయింది. కిష్ట పక్కన ఇది అటు నుంచి ఏమో పెద్ద కోరి కొట్టుకొస్తారు. ఈ మొత్తం ఇక వాళ్ళు అదొక సంస్థ కింద మొత్తం చేస్తారు. గుళ్ళు అనేది కూడా లేకుండా పోతున్నాయి. శివుడి గుడి, రామాలయం, ఏ వినాయకుడి గుడి ఉన్నట్టుంది. బృహత్శిలా దశ తరువాత కొంతకాలం మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు స్వల్పంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు చరిత్రకారులు. అయితే మధ్యయుగ కాలంలో క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఇక్కడ ఒక బలమైన కోట నిర్మించారు. 70 × 70 మీటర్ల విస్తీర్ణంలో చదరపు ఆకారంలో నిర్మించిన ఈ కోటకు కృష్ణానది వైపు ప్రధాన ద్వారం ఉంది. ఆగ్నేయ దిశలో ఉన్న ఎత్తైన బురుజు శత్రువుల కదలికలను గుర్తించేందుకు నిర్మించారు. కోటలో ధాన్యాగారాలు, బావులు, ఆలయాలు, నివాస గృహాలు, పునాదులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 6 గజాల వ్యాసంతో గుండ్రటి ధాన్యాగారాలు, లోపల సున్నంతో పూత వేసిన నిర్మాణ శైలి ఈ ప్రాంతం సాధారణ నివాసం కాదని సూచిస్తోంది. కృష్ణానది ఒడ్డుకి దగ్గరలో ఒక ప్రాచీనమైన ఆలయం కనిపించింది. సో ఈ ఆలయం ఎప్పటిది అని దాని ఆర్కిటెక్చరల్ ఫీచర్స్, అట్లనే దాంట్లో ఉన్న విగ్రహాల ఫీచర్స్ని గమనించినప్పుడు, కొలాబరేటివ్ స్టడీ అని చేసినప్పుడు మనకి ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని తెలిసింది. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎప్పుడు కట్టారు అంటే క్రీస్తు శకం 14వ శతాబ్దం ఎండింగ్లో, అప్పుడు రాచకొండ, దేవరకొండల నుంచి పద్మనాయకులు అనే రాజులు పరిపాలించారు. వాళ్ళు కట్టించారనమాట. రుద్రమదేవి కాలంలో ఈ కోటను ధాన్య నిల్వ కేంద్రంగా ఉపయోగించారనేది చరిత్ర చెబుతోంది. యుద్ధ కాలంలో రహస్యంగా ధాన్యాన్ని భద్రపరిచేందుకు ఇది అనుకూల ప్రదేశమై ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. వాస్తు శిల్ప లక్షణాల ఆధారంగా ఈ నిర్మాణాలు కందూరి చోళుల నుంచి రేచర్ల పద్మనాయకుల కాలం వరకు చెందినవిగా అంచనా వేస్తున్నారు. ముఖమండపం పూర్తిగా ధ్వంసమైపోయింది. గర్భగుడి పాక్షికంగా మాత్రమే మిగిలింది. లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి విగ్రహాలు విరిగిపోయినా వాటి శిల్ప నైపుణ్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన విగ్రహ పీఠంపై గరుడ శిల్పం, సమీపంలో దాసాంజనేయుడి విగ్రహం ఉండడం ఆ ఆలయ నిర్మాణానికి పద్మనాయకులే కారకులని సూచిస్తోంది. గుప్త నిధుల కోసం వాళ్ళు దేవాలయాలను తవ్వటం వలన అక్కడ గల చరిత్ర, వెనకట చోళులు, పాండురాజులు వాళ్ళు ఎంతోమంది
అక్కడ రాజులు పాలించిన ఏరియా అది మొత్తం కూడా. ఆ చరిత్రని మొన్న ఈ గనుల శాఖ వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం ఎంక్వైరీ చేసుకొని ఆ దేవాలయాలని అట్టి ఇక్కడ చరిత్ర ఉంది, ఇక్కడ ఒక రాజు పరిపాలించిండు, ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చరిత్రను కనుమరుగైపోకుండా చూడాలని చెప్పి వాళ్ళు వచ్చిర్రు. 3000 సంవత్సరాల చరిత్రను మోస్తున్న ఈ మహానగరం గుర్తింపు లేకుండా మిగిలిపోయిందంటున్నారు స్థానికులు. బృహత్శిలా సమాధులు, మధ్యయుగ కోట, ధాన్యాగారాలు, ఆలయ శిథిలాలు ఇవన్నీ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. కానీ పరిశ్రమల విస్తరణ, నిర్లక్ష్యం, విధ్వంస చర్యలతో ఈ చారిత్రాత్మక వారసత్వం అంతరించిపోతోంది. ఈ అపూర్వ ప్రదేశాన్ని పురావస్తు శాఖ పరిశీలించి డాక్యుమెంటేషన్ చేసి సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.